కృష్ణా జిల్లాలో భూ రీసర్వే పనులను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోడూరు మండలం నారపాలెం గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడున్న రైతులతో మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. రీసర్వే కార్యక్రమాన్ని ప్రణాళికబద్ధంగా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోటూరు తహసీల్దార్ సౌజన్య కిరణ్మయ్, వీఆర్ఓ గోపాలకృష్ణ, సారంపాలెం గ్రామ సర్వేయర్ మూలపుడి దివ్య తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సాలెంపాలెంలో రీసర్వే ఎలా జరుగుతుంది అని క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. యాక్చువల్లీ రైతులకి భూమి పైన నిజ నిర్ధారణ చేసేది గ్రౌండ్ ట్రూతింగ్ అంటాము. ఆ భూమి నిజ నిర్ధారణ చేసే దానికి మునుపు రైతులకి నోటీసులు ఇస్తున్నారా లేదా అనేది అడిగి తెలుసుకోవడం జరిగింది. రైతులందరూ కూడాను పాజిటివ్ గా మాకు రైతు నోటీస్ 3 రోజుల ముందరే ఇస్తున్నారు, వచ్చి మేము పాయింట్ చూపించిన తర్వాత పాయింట్స్ అన్ని ఫైనలైజ్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రెవెన్యూ సిబ్బందికి విస్తీర్ణాల్లో ఏమైనా రికార్డులో ఉన్న విస్తీర్ణం, భూమిలో ఉన్న విస్తీర్ణంలో తేడా వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలి అని ప్రభుత్వ నిబంధనలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరికి ఇబ్బంది లేనట్టు రీసర్వే క్లియర్ గా చేస్తాము. సో అంతేకాకుండా ఇక్కడ గ్రామంలో రైతులందరూ కూడా షరత్తు గల పట్టాకి సంబంధించి 22A పడడం వల్ల కొంచెం రిజిస్ట్రేషన్ ఇబ్బంది అయింది అని చెప్తారు. ఆ విషయం ఆల్రెడీ ప్రభుత్వ దృష్టి కూడా పెట్టడం జరిగింది. ప్రభుత్వం చాలా పాజిటివ్ గా ఉంది. సో త్వరలోనే దానికి కూడా ఒక పరిష్కారం అనేది మనకి దొరుకుతుంది. యాక్చువల్లీ మళ్ళీ ఇక్కడ మన కృష్ణా రివర్ కరకోడు కొంచెం పూడుకుపోవడం వల్ల దానికి సాల్ట్ వాటర్ అనేది అంతా పంట పొలాలకు వస్తా ఉంది అని కూడా చెప్పారు. దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ తో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది.